నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇవాళైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇవాళ వీడియో మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి. ఇవాళ వీడియోలో నేను ఈజీగా చేతులకి ఎర్రగా గోరింటాకుని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఏ ఫంక్షన్స్కైనా ఏ పండగలకైనా చిటికలో ఇన్స్టెంట్గా గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు. దానికోసమే ఆన్లైన్లో ఈ డిప్పు హెన్నా పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బాగా వైరల్ అవుతున్న వీడియో అండి. అయితే ఇది ట్రై చేసి రివ్యూ ఇవ్వండి అక్క అని చెప్పేసి చాలా మంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. అందుకని ఇది నేను ఆన్లైన్లోనైతే తెప్పించాను. మీకు తెలుసు కదండి, మన ఛానల్లో ఆల్మోస్ట్ గోరింటాక్ వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. న్యాచురల్గా నేను తయారు చేసే గోరింటాక్ వీడియోస్ అనేవి చాలా మందికి ఇష్టం. అలానే దీన్ని కూడా ట్రై చేసి రివ్యూని మీ అందరికి షేర్ చేద్దామని అనుకున్నా. అందుకని ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో కంప్లీట్గా దీని యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేయండి. ఈ డిప్పు హెన్నా మెహందీ అనేది మనకి ఇలా బాటిల్లో అయితే వచ్చిందండి. గాజు బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో అయితే వచ్చిందనమాట. దాంతోపాటు మనకు స్టిక్కర్స్ కూడా వచ్చాయి. ఈ స్టిక్కర్స్ ఏంటంటే మనం ఫింగర్స్కి వేసుకోవడానికి అనమాట. చక్కగా మంచి మంచి డిజైన్స్ లాగా అయితే వేసుకోవచ్చు. కోన్ మెహందీ పెట్టుకోవడం రాని వాళ్ళు ఎవరైనా సరే ఇలా స్టిక్కర్స్ తోటి చక్కగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటాయి. నేనైతే మీషోలో తీసుకున్నానండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మనకి ఇవి స్టిక్కర్స్ అనేవి రావట్లేదు, ఓన్లీ బాటిల్ వరకే వస్తేనే 180 రూపీస్ పడుతుంది అనమాట బాటిల్. కానీ స్టిక్కర్స్ ఈ బాటిల్ రెండు కలిపి మనకి 250 రూపీస్కి అయితే పడింది అనమాట. మీషోలో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. దీని యొక్క కోడ్ అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను లేండి, మీరు ఈజీగానే తీసుకోవచ్చు. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇందులో మనకి 3 కలర్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ఆరెంజ్, రెడ్, ఇంకా బ్రౌన్ కలర్ అనమాట. రెడ్ కలర్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ లో నేను పెట్టుకొని చూపించాను కదా, అందుకనే రెడ్ అనేది నేను చూపించకుండా ఇక్కడ నేను బ్రౌన్ అయితే తీసుకున్నానండి. బ్రౌన్ కలర్ కొంచెం వెరైటీగా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే ఇది పెట్టుకున్న తర్వాత నాకు బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ లోకి అయితే చేంజ్ అయింది అనమాట కలర్ అనేది. సో నాకు చాలా నచ్చింది ఆ కలర్ అనేది. అయితే మీరు ఇక్కడ రెడ్ ఇష్టపడే వాళ్ళు అయితే రెడ్ కూడా తీసుకోండి. చాలా మందికి రెడ్ కలర్ అంటేనే ఇష్టం కదా, రెడ్ కూడా ఉందన్నమాట, అది కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను స్టిక్కర్స్ ని ఫింగర్స్ కి ఏ విధంగా డిజైన్స్ లాగా వేసుకోవాలనేది కూడా పర్ఫెక్ట్ గా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ విధంగా మీరు టైట్ గా స్టిక్కర్ అనేది వేసుకోవాలన్నమాట. ఫింగర్ కి కింద వైపుని వేసుకోవాలి, మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అయితే ఇది వేసుకున్న తర్వాత అందులో డిప్ చేసేటప్పుడు కూడా మనం పూర్తిగా డిప్ చేయొద్దండి, కొంచెం ఆ స్టిక్కర్ కి పైగానే డిప్ చేసుకోవాలి. అప్పుడు మనకి డిజైన్ అనేది కలిసిపోకుండా పర్ఫెక్ట్ గా డిజైన్ కనపడుతుంది అనమాట ఫింగర్స్ కి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా అనిపించింది అనమాట. అందుకని రివ్యూ ఇద్దామని చెప్పేసి మీ అందరికీ షేర్ చేస్తున్నా. చూడండి, స్టిక్కర్ అనేది ఇలా గట్టిగా టైట్ గా అయితే వేసుకోవాలి, ఎందుకంటే లూజ్ ఉందనుకోండి డిజైన్ కలిసిపోతుంది. అందుకని టైట్ గా వేసుకోవాలి. స్టిక్కర్స్ మనకి ఈజీగానే అతుక్కుపోతాయండి, గమ్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అతుక్కుపోతాయి అనమాట, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇలా మనకి ఫింగర్స్ అన్నిటికీ సెట్ అయ్యేలాగైతే స్టిక్కర్స్ అయితే ఇచ్చారండి, అన్నిటికీ సరిపోతాయి అనమాట. మనం 2 చేతులకి స్టిక్కర్స్ అయితే వేసుకోవచ్చు ఫింగర్స్ కి. ఈ డిప్పు హెన్నా వల్ల మనకి ప్లస్ మైనస్ 2 ఉన్నాయండి. ప్లస్ మైనస్ ఏంటనేది వీడియో లాస్ట్ లో చెప్తాలేండి నేను. ఈ స్టిక్కర్స్ అనేవి ఇంకా ఆన్లైన్ లో చాలా రకాల డిజైన్స్ లో అయితే ఉన్నాయండి. లీవ్స్, ఫ్లవర్స్, ఇలా మీకు నచ్చే స్టిక్కర్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి, చూసి తీసుకోండి. నేనైతే నార్మల్గా ఇవైతే తీసుకున్నాను అనమాట. ఈ స్టిక్కర్స్ లేకపోయినా పర్లేదండి, మనం ఈ డిప్పు హెన్నా అనేది ఈజీగానే పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది కూడా మీకు లాస్ట్ లో చెప్తాలేండి నేను. లేదు మేము స్టిక్కర్స్ తోటే వేసుకుంటాం అనుకుంటే ఇంట్లో మనకి ఏ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ అయినా ఉంటాయి కదండి, లేకపోతే టేపులు ఉంటాయి కదా, ట్రాన్స్పరెంట్ టేప్ అని అట్లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా మీరు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫింగర్స్ కి వేసుకొని డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి డిజైన్స్ లాగా అయితే రావు, కానీ షేప్ అనేది ఒకేలాగా ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి. ఓకేనా? చూసారు కదండి, నేను ఫింగర్స్ కి అయితే మొత్తానికి వేసేసుకున్నా. ఈ విధంగా మీరు 2 హ్యాండ్స్ కూడా ఈ గోరింటాక్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ డిప్పు హెన్నాలో ఫింగర్స్ ని డిప్ చేయాలండి. అంటే ఏం లేదు, ఫింగర్స్ ని ఈ విధంగా ముంచడమే అనమాట, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. అయితే పూర్తిగా ముంచొద్దండి, కొంచెం స్టిక్కర్ కి పైగానే ఉంచుకోవాలన్నమాట, పూర్తిగా అయితే పెట్టొద్దు. మీకు వీడియోలో చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది. బాటిల్లో ఉన్న పేస్ట్ అనేది బ్రౌన్ కలర్ లో ఒక జెల్లీ టైప్ లో ఉంటదండి, మనకి కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఫింగర్స్ అన్ని కూడా డిప్ చేసి తీసుకోవడమే. ఇక్కడ మీకు నేను చూపించడం కోసమని ఆ హెన్నా పేస్ట్ అనేది కొంచెం పక్కగానే అయితే చూపిస్తున్నానండి. జస్ట్ అలా పెట్టి తీసానో లేదో చాలా రెడ్ కలర్ లో చాలా ఫాస్ట్ గా అయితే పండిందండి, చూస్తున్నారు కదా. అయితే నేను స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డాను లేండి, ఎందుకంటే నేను పెట్టింది బ్రౌన్ కలర్ అనమాట ఈ హెన్నా అనేది. అయితే ఇక్కడ చూస్తేనేమో రెడ్ కలర్ వస్తుంది ఏంటని కొంచెం టెన్షన్ పడి భయపడ్డాను, కానీ నేను అనుకున్న కలర్ అయితే వచ్చింది లేండి. రెడ్, బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ లోకి అయితే చేంజ్ అయింది అనమాట కలర్. లాస్ట్ లో చూపిస్తాను మీకు, అది కూడా చాలా బాగుంది. ఇలా ఫింగర్స్ అన్ని కూడా
ఈజీగా ఇందులో డిప్ చేసి తీసేసుకోవడమే అండి. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. చాలా ఈజీగా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎంత డిజైన్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా మనం మెహందీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి. అయితే ఇందులో నేను ప్లస్ మైనస్ రెండు చెప్తానన్నాను కదా. మైనస్ విషయానికి వస్తే ఏంటంటే మనకి పేస్ట్ అనేది చాలా వరకు వేస్ట్ అవుతూ ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల. అంటే మన ఫింగర్స్ని అందులో డిప్ చేసినప్పుడు ఎక్కువ పేస్ట్ అనేది మన ఫింగర్స్కి వస్తుంది అనమాట. అప్పుడు మనకి పేస్ట్ అనేది వేస్ట్ అవుతుంది. అందుకని అలా కాకుండా చేతితోటి వేలుతోటి కానీ పుల్లతోటి కానీ మనం మంచిగా డిజైన్స్ లాగా అయితే వేసుకోవచ్చు. అప్పుడు మనకి పేస్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక ప్లస్ విషయానికి వస్తే ఏంటంటే ఈ హెన్నా అనేది మనకి చాలా ఫాస్ట్గా అయితే పండుతుందండి. అండ్ మనం ఎక్కువగా మందంగా పెట్టుకున్నాం అనుకోండి ఒక 3-4 డేస్ వరకు ఆగుతుంది అనమాట. మనం ఏం పనులు చేయకపోతే 3-4 డేస్ వరకు మనం పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ఇంట్లో పనులు అవి ఇవి చేస్తా ఉన్నాం అనుకోండి 1 డేలోనే పోతుంది అనమాట ఈ పేస్ట్. దీనికి టైం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనం నార్మల్ గోరింటాకు పెట్టుకున్నా లేకపోతే కోన్స్ పెట్టుకున్నా కానీ ఎక్కువగా టైం తీసుకోవాల్సి ఉంటుంది కదా. దీనికి అంత టైం ఏం అవసరం లేదనమాట. జస్ట్ అలా పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకొని కడిగేసుకున్నా మనకి రెడ్ కలర్లో అయితే వస్తుంది. సో ఇక్కడ నేనైతే బ్రౌన్ కలర్ తీసుకున్నాను కదండి. స్టార్టింగ్లో రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, తర్వాత ఇదైతే బ్రౌన్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ రెడ్ కలర్తో పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఇలా పెట్టుకున్న తర్వాత వెంటనే అది కడిగేసుకోండి. ఒకవేళ ఎక్కువసేపు ఉంచుకున్నారు అనుకోండి అది బ్లాక్ అయిపోతుంది అనమాట. చూడడానికి అంత బాగుండదు. అందుకని ఇది పెట్టుకున్న తర్వాత వెంటనే కడిగేసుకోండి. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే మనం ఇది ఆన్లైన్లో తీసుకునేటప్పుడు మనకి బాటిల్స్ అన్ని కూడా ఒకటే కలర్లో కనిపిస్తాయని అనుకుంటారేమో అండి. అంటే నేను తీసుకున్నది బ్రౌన్ కలర్ కదా, ఇది బ్రౌన్ కలర్ పేస్ట్ లాగానే కనిపిస్తుంది పైన మనకి. అదే రెడ్ కలర్ అనుకోండి రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. అది చూసి తీసుకోండి. మళ్ళీ బ్రౌన్ కలర్ తీసుకుని మనకి రెడ్డే వస్తుందని చాలా మంది తీసుకుంటూ ఉంటారు తెలియక. మళ్ళీ అది వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవుతారు అనమాట. అందుకే ముందే చెప్తాను ఓకేనా. కలర్ ఏదైతే బాటిల్ పైన కనిపిస్తుందో అదే చూసి తీసుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత నేనైతే వెంటనే కడిగేస్తున్నానండి. ఎందుకంటే నాకు మరీ బ్లాక్ అవసరం లేదు. ఇది కడిగేసుకుంటే నాకు బ్రౌన్ అండ్ మెరూన్ కలర్లోకి అయితే వచ్చింది. చూడండి ఎంత బాగుందో అసలు కడిగేసుకుంటుంటే. ఇటువంటి ఫాస్ట్ మెహందీలు పెట్టుకున్నప్పుడు కడిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే కడుక్కోవాలండి. ఎందుకంటే అది వెంటనే మన చేయి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట కలర్ అనేది. మళ్ళీ చూడడానికి అంత బాగుండదు. అందుకని ఇలా ట్యాప్ కింద పెట్టేసి కిందికని కడిగేసుకోండి ఫింగర్స్ ని. అప్పుడు మనకి చేయి అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో గోరింటాక్ అనేది. చాలా చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ కలర్ అనేది. కనిపిస్తుంది కదా. ఇలా నీట్ గా కడిగేసుకున్న తర్వాత నేను స్టిక్కర్స్ అయితే తీసేస్తున్నానండి. మీరైతే స్టార్టింగ్ లో కూడా తీసుకోవచ్చు. అంటే మనం వాష్ చేయక ముందు కూడా స్టిక్కర్స్ అయితే తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి అంత పర్ఫెక్ట్ గా రాదు కదా. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ స్టిక్కర్స్ తీయడం రాక మళ్ళీ దానికి ఉన్న కలర్ అంతా కూడా చేయంతా అంటుకుపోతూ ఉంటుంది. అప్పుడు మనకి డిజైన్ అనేది సరిగ్గా రాదు. అందుకనే ఇలా వాష్ చేసుకున్న తర్వాత స్టిక్కర్స్ ని తీసేసుకోండి, ఏం పర్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదండి. నిజంగా డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది నాకైతే. మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఈ డిప్ హెన్నా పేస్ట్ అనేది నాకైతే బెటర్ అనే అనిపించిందండి. ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ లో ఉంది. చక్కగా మనకు కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మనకి రెడ్ కలర్ అయితే వస్తుంది అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో. హ్యాండ్ అయితే చాలా చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది ఇది. అందుకని చెప్పేసి మీకైతే షేర్ చేస్తున్నా. అయితే ఫ్రెండ్స్ ఇంకో చిన్న విషయం అండి. ఇటువంటి కెమికల్ ఉన్న ఇన్స్టెంట్ గోరింటాకులు అనేవి పిల్లలకి అస్సలు మంచివి కాదు. వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి అస్సలు పెట్టకండి. పెద్దవాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ట్రై చేయండి ఓకేనా. చూడండి ఫైనల్గా అయితే గోరింటాక్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. చేతులకే కొత్త అందం వచ్చేసింది గోరింటాక్ పెట్టుకున్న తర్వాత. భలే ఉంది కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్లో ఇటువంటి గోరింటాక్ వీడియోస్ అనేవి ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో రకరకాల మెథడ్స్లో అయితే తయారు చేసి చూపించానండి. అవన్నీ కూడా మీరు చూడకపోతే ఫస్ట్ టైం కనుక వచ్చి మన ఛానల్లోకి ఈ వీడియోని చూస్తున్నవారైతే ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా చూసేయండి. మీ అందరికీ చాలా చాలా నచ్చుతాయి అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదండి చాలా ఈజీగా చేతులకి ఎర్రగా పండే గోరింటాక్ అయితే పెట్టుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ హెన్నా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి. మరి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సెస్. సీ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.